పోలీస్ ఆఫీసర్ గా చేయాలంటే చాలా గట్స్ ఉండాలి. సైకో క్యారెక్టర్ లో అసలు ఎక్స్ట్రీమ్ లెవెల్ ఉంది ఫస్ట్ హాఫ్ మాత్రం. నాకు ఈ మధ్యకాలంలో చూసిన సినిమాల్లో మంచి పెర్ఫార్మెన్స్ చేసింది మానస్ అని అనిపించింది. రాజ్పాల్ యాక్టింగ్ మాత్రం ఏం చేసిందనా ఇచ్చి పడేసింది. రాక్షసుడు సినిమా మీకు నచ్చితే ఈ సినిమా కంపల్సరీ వస్తుంది. పాయల్ రాజ్పూత్ నెక్స్ట్ అవతార్ ఒక డిఫరెంట్ అవతార్ లో చూస్తారు. ఒక రాక్షసుడు సినిమా చూస్తున్నట్టు అనిపించింది. అంటే సమాజానికి ఎలాంటి ఉపయోగపడుతుందో అలాంటి సినిమా ఇది. ఈ సినిమా కంటే ఈ సినిమాలో తన గ్లామర్ గానీ తన యాక్టింగ్ గానీ డైలాగ్ డెలివరీ గానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. రక్షణ మూవీ అనేది ఒక పర్ఫెక్ట్ సినిమా. వీక్ రిలీజ్ అయ్యే సినిమాలో ది బెస్ట్ ఆఫ్ ది మూవీ అన్నమాట. చాలా బాగా చేశాడు. అతని ఫ్యాన్స్ మాత్రం బాగా పెద్ద అవుతారు ఈ సినిమా చూస్తే. అంత బాగా చేశాడు. అంటే ఇది వరకు నేను మానస్ హీరోగా చేసిన సినిమాలు కూడా చూశాను, తర్వాత క్యారెక్టర్లు చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన చూశాను. కానీ ఈ సినిమా ఒక బాగా పరిణిత చెందిన ఒక ఆర్టిస్ట్ చేస్తే ఎలా ఉంటుందో అంత బాగా చేశాడు. 100-200% చేశాడు. అందరినీ రక్షించిన పాయల్ని మాత్రం నేనే రక్షించాలనుకున్నా కానీ కుదరలేకపోయింది. సూపర్ ఉందన్న రక్షణ మూవీ చాలా బాగుంది. నిజంగా తన పోలీస్ ఆఫీసర్ గా సూపర్ డూపర్ అనమాట. తన క్యారెక్టర్స్ చూసుకుంటే ప్రతి సినిమా కంటే ఈ సినిమాలో తన గ్లామర్ కానీ తన యాక్టింగ్ కానీ డైలాగ్ డెలివరీ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. రక్షణ మూవీ అనేది ఒక పర్ఫెక్ట్ సినిమా. నాకు తెలిసి ఈరోజు చాలా సినిమాలు రిలీజ్ అయినాయి, ఇందులో ఈజ్ పర్ఫెక్ట్ సినిమా ఏదైనా ఉందంటే రక్షణ అన్నమాట. నిజంగా పాయల్ గారి గ్లామర్తో పాటు యాక్టింగ్ అయితే హైలైట్ భయ్య. పోలీస్ ఆఫీసర్గా ఇంత అద్భుతమైన క్యారెక్టర్ కానీ సినిమా ఫుల్ ఎంత తనతో నడిపించడం అనేది హైలైట్ చాలా బాగుంది. అంటే ఇప్పుడు తనే హీరో తనే హీరోయిన్ అనుకోవచ్చు ఈ సినిమాలు మొత్తంలో. సూపర్ అన్న, నాకు బాగా నచ్చింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. పర్ఫెక్ట్ సినిమా ఏదైనా ఉందంటే ఈరోజు రిలీజ్ అయిన దాంట్లో ప్రతి ఒక్కరికి ఎంటర్టైన్మెంట్గా మంచిగా ఉన్న సినిమా అంటే రక్షణ మూవీ బ్రదర్. అన్ని కాన్సెప్ట్లు నేను చెప్తే ఇంక నువ్వు సినిమాకి పోయేది ఎందుకు? నేను స్టోరీ సినిమా బాగుంది భయ్య. ఇంటెన్షన్ అంటే గతంలో చూసుకుంటే రాక్షసుడు ఇలాంటి సినిమాలు ఎంత ఇంట్రెస్ట్గా వెళ్ళిపోయినాయో సస్పెన్స్గా, ఇది కూడా అంతే సస్పెన్స్గా అంతే ఇంట్రెస్ట్గా ఉంది. క్లైమాక్స్ చాలా బాగా చూపించారు. సూపర్ అన్న. ఇంకా సాంగ్స్ నీకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆర్ఆర్ ఓలు కొట్టిరు ఇవన్నీ చెప్తా సినిమా పోతావా ఏది పోగానే సినిమా రక్షణ అనే సినిమా చాలా పర్ఫెక్ట్ సినిమా, చాలా బాగుంది అన్న. అంటే ఇవన్నిటికంటే ఈ సినిమా ఇంకా ప్లస్ అన్న. తనకి పాయల్ గారికి ఈ సినిమా చాలా ప్లస్. ఎందుకంటే ఫుల్ లెంత్ తనే హీరోగా అయినా ఒక పోలీస్ ఆఫీసర్ గా చేయాలంటే చాలా గట్స్ ఉండాలి. అందులో ఈజ్ 100-200% తన క్యారెక్టర్ అయితే చాలా బాగుంది. ఎక్కడ 3 సినిమాలు అన్న 9 సినిమాలు 8 సినిమాలు రిలీజ్ అయినాయి. 9-8 సినిమాలలో ఈజ్ పర్ఫెక్ట్ సినిమా. నాకు నచ్చిన సినిమా అంటే పాయల్ గారు సూపర్ అన్న. రక్షణ సినిమా ఏముందోనా సినిమా మాత్రం ఇచ్చి పడేసిన తుమ్ము లేపేసిండు. అసలు ఆ సినిమా చూసినా మాత్రం అసలు మనం ఊహించుకోతాం. నిజంగా చెప్తున్నాను, రాజ్పాల్ యాక్టింగ్ మాత్రం ఏం చేసిందనా ఇచ్చి పడేసింది. అసలు అంటే సమాజంలో ఏం నడుస్తుంది సినిమాలో అన్నట్టు చూపించారు. అంటే చాలా జాగ్రత్త పడాలి అన్నట్టు ఒక సినిమా మెసేజ్ చూపించారు. అంటే నీకు సినిమా కూడా ఎక్కడ బోరం లేదు. అసలు ఆమె మామూలుగా మనం అయితే ఒక రొమాంటిక్ సినిమాలో చూసినాం, ఒక RX సెంటర్లో చూసినాం, ఒక F3లో చూసినాం. అంటే అలాంటి క్యారెక్టర్ చేసుకుంటా మళ్ళీ ఒక పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చేయడం అంటే మాటలు కదనా. నిజంగా మాత్రం చాలా బాగా చేసింది. ఇది ఒక మాస్ సినిమాకి ఒక పెద్ద ప్లస్ పాయింట్ అనొచ్చు. మన పోలీస్ ఆఫీసర్ల చాలా అంటే చాలా బాగా చేసింది. ఎందుకంటే ఈ సినిమా ఈ ఫ్రైడే రోజు చాలా బాగుంది. ఈ సినిమా ఒక మన మెసేజ్ సినిమా. అంటే సమాజానికి ఎలాంటి ఉపయోగపడుతుందో అలాంటి సినిమా ఇది. అంటే మనం కరెక్ట్గా అర్థం చేసుకుంటే మాత్రం అర్థమవుతుంది అన్న సినిమా. అర్థం కాకపోతే అర్థం కాదు సినిమా. సమాజం ఏమి నడుస్తుందో సినిమా డైరెక్టర్ చూపించారు. చాలా బాగుంది. సూపర్ మూవీ చాలా బాగుంది. పాయల్ రాజ్పూత్ గారి ప్రీవియస్ ఫిలిమ్స్ ఏవైతే మన రొమాంటిక్ అయినా రొమాన్స్ అయినా చేసిన స్క్రీన్ పైన చూసినామో దీంట్లో మాత్రం ఒక ఆడపిల్లని కాపాడే ACP క్యారెక్టర్ లో చూసినాం. చాలా మంచిగా అనిపించింది నాకైతే. మెయిన్ థింగ్ వీళ్ళు ఏంటంటే సీరియల్లో ఏమంటారు యాక్ట్ చేసే వాళ్ళకి సినిమాలో అవకాశాలు తక్కువ, ప్లేస్ యాక్టింగ్ రాదని చెప్పేసి అంటారు. కానీ దీంట్లో మాత్రం మానస్ గారు మాత్రం ఆ సైకో క్యారెక్టర్ లో అసలు ఎక్స్ట్రీమ్ లెవెల్ ఉంది. ఫస్ట్ హాఫ్ మాత్రం ట్విస్ట్ ఒకటి, ఫస్ట్ హాఫ్ లో ఇంటర్వెల్ బ్లాక్ మాత్రం ఒక ఎక్స్ట్రీమ్ లెవెల్ అయితే, క్లైమాక్స్ మాత్రం ఎక్స్ట్రాడినరీ ఉంది. కంపల్సరీ థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇంకా డైరెక్టర్ మాత్రము దీంట్లో ఈ మూవీకి ప్లస్ పాయింట్. మీరు ఒక పాయల్ రాజ్పూత్ నెక్స్ట్ అవతార్ ఒక డిఫరెంట్ అవతార్ లో చూస్తారు. కంపల్సరీ థియేటర్కి వచ్చి వాచ్ చేయండి రక్షణ. ఈ సినిమా అయితే మాత్రం అన్న మంచి ఒక సస్పెన్స్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అన్నమాట. ఆ రాక్షసు సినిమా చూసినట్టు అనిపించింది నాకు. ఇంకొక రాక్షసుడు సినిమా చూసినట్టు అనిపించింది. అంటే అంత కాపీ అని కాదు, అంత బాగుంది, అంత భయంకరంగా, అంత సస్పెన్స్ థ్రిల్లింగ్స్ అంత సీన్స్ ఉన్నాయన్నమాట. ఇంకా పాయల్ రాజ్పూత్ గారు తిరగదీసేసారు ఆ యాక్టింగ్, ఆ హీరోయిజం అయితే. డైరెక్షన్ డీల్ చేసిన రాయల్ పోచింది కానీ చూస్తే ఆ క్యారెక్టరైజేషన్ అయితే మాత్రం హీరోకి ఏం మాత్రం తీసుకోకుండా ఆ ఫైట్స్ కానీ ఆ లాజిక్స్ రివీల్ చేసి ఆ సీన్స్ కానీ నిజంగా నెక్స్ట్ లెవెల్ అనమాట. డైరెక్షన్ మెయిన్ యాక్సెప్ట్ చెప్పుకోవచ్చు. అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ప్రతి ఫ్రేమ్ లో ప్రతి సీన్ లో కూడా చాలా బాగుంది. అంటే కొన్ని సన్నివేశాల్లో బ్యాక్గ్రౌండ్ చాలా భయపెడుతుంది కూడా. వాట్ నెక్స్ట్ సినిమా అంతా కూడా ఏం జరుగుతుందనే ఉంటుంది. ఇంక ఇంటర్వ్యూమెంట్ సీన్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనమాట. ఇంకా సెకండ్ హాఫ్ అంతా కూడా సీట్ ఎడ్జ్నే కూర్చుంటారు, ఇంకా సీట్ చివరికి కూడా వెళ్ళరు. అంత బాగుంది మనకి. మంగళవారం తర్వాత ఆ రేంజ్ హిట్, ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ కూడా మీరు ప్రతి సస్పెన్స్ థ్రిల్లింగ్ సినిమాలు ఎంజాయ్ చేస్తే ఎవరైనా సరే
అందరు ఈ సినిమాని పిచ్చిగా బ్రహ్మరథం పెడతారు. చాలా అంటే చాలా బాగుంది. ఈ వీక్ రిలీజ్ అయ్యే సినిమాలో ది బెస్ట్ ఆఫ్ ది మూవీ అన్నమాట రక్షణ సినిమా. రక్షణ సినిమా ఇప్పుడే చూసాను బ్రదర్, నాకైతే సినిమా బాగా నచ్చింది. ఫస్ట్ హాఫ్ లో మానస్ క్యారెక్టర్ మాత్రం ఎర్ర తీశాడు. మానస్ అని బిగ్ బాస్ మానస్ చాలా బాగా చేశాడు. అతని ఫ్యాన్స్ మాత్రం బాగా పెద్ద అవుతారు ఈ సినిమా చూస్తే, అంత బాగా చేశాడు. అంటే ఇది వరకు నేను మానస్ హీరోగా చేసిన సినిమాలు కూడా చూశాను, తర్వాత క్యారెక్టర్లు చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన చూశాను. కానీ ఈ సినిమా ఒక బాగా పరిణిత చెందిన ఒక ఆర్టిస్ట్ చేస్తే ఎలా ఉంటుందో అంత బాగా చేశాడు. 100-200% చేశాడు. అతని క్యారెక్టర్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. అతని కోసం మళ్ళీ ఇంకోసారి చూద్దామనే ఒక ఫీలింగ్ వచ్చింది. అంత బాగా చేశాడు. ఇంకా మన పాయల కోసం చెప్పక్కర్లేదు. RX100 తర్వాత మంగళవారం తర్వాత ఈ సినిమా త్రూఅవుట్ వన్ ఉమెన్ ఆర్మీ తనది. సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఇంట్రాగేషన్ మీద వెళ్ళే ఒక సబ్జెక్టు. రాక్షసుల సినిమా ఉంది కదా, ఆ టైప్ ఆఫ్ మూవీ ఇది. సో క్రైమ్ జోనరు, క్రైమ్ థ్రిల్లరు, మనకి సస్పెన్స్ అనేది ఆ విధంగా ఉంటుంది. కాబట్టి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఇంట్రెస్టింగ్ గా మూవీ అయితే ఉంది. ప్రతి సీన్ కూడా చాలా బాగా తీశారు. అందులో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. ఒక థీమ్ మ్యూజిక్ ఉంది, అది బాగా ఒక విధంగా చెప్పాలంటే బాగా ఉపయోగపడింది ఈ సినిమాకి అని చెప్పొచ్చు. ఓవరాల్ గా అయితే సినిమా బాగుంది. మానస్ నెగిటివ్ రోల్ కానీ ఎరగ తీశాడు అబ్బా. నిజంగా ఓపెన్ గా చెప్తా, మీరు రివ్యూ అడుగుతున్నారని నేను చెప్పట్లేదు. మానస్ కోసం అయితే మాత్రం ఖచ్చితంగా ఈ సినిమా చూడండి. ఒక కొత్త నటుడు, ఒక కొత్త సైకో క్యారెక్టర్ చాలా బాగా చేశాడు. బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఒక థీమ్ మ్యూజిక్ ఒకటి ఉంది, అది చాలా బాగుంది. అది ట్రావెల్ చేస్తూనే ఉంటుంది ఆ థీమ్ మ్యూజిక్, అది చాలా బాగా చేశారు. ఫైట్స్ బాగున్నాయి, మేకింగ్ బాగుంది, సీన్స్ బాగున్నాయి. సో ఓవరాల్ గా ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఇది. ఈ మధ్య కాలంలో వచ్చిన చాలా సినిమాల మీదకి చాలా 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 బెటర్ గా ఉంది సినిమా. మెయిన్ హైలైట్స్ అంటే ఏమని చెప్తారు? స్టోరీ లైన్ బాగుంది, మానస్ పెర్ఫార్మెన్స్ బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, పాయల్ రాజపూత్ పెర్ఫార్మెన్స్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మొత్తం తన భుజాల మీద వేసుకుందని చెప్పొచ్చు. తర్వాత వినోద్ బాలా మీకు ఆల్రెడీ తెలుసుందా, టీవీ ఆర్టిస్ట్, దూరదర్శన్ పుట్టినప్పుడు ఆయన స్టార్ట్ అయింది ఆయన కెరియర్. సో అతను ఒక మంచి కీ రోల్ చేశాడు. సెకండ్ హాఫ్ మొత్తం ఆయన మీద ఉంది, ఒక పోలీస్ క్యారెక్టర్. అతను కూడా రాయల్కి ఇది కంబ్యాక్. కానీ ఒక్కటే నాకు అనిపిస్తుంది అంటే ఈ రివ్యూ కానీ చూసినట్టుగా అయితే చాలా సీన్లలో కళ్ళల్లో నీళ్లు ఉన్నట్టే ఎక్కువగా ఉంటుంది. అది కొద్దిగా తీస్తే బెటర్. చాలా సీన్స్లో అంటే సీరియస్ సీన్స్లో కానీ మామూలు సీన్స్లో కానీ బాధపడే సీన్స్లో అయితే వస్తుంది, కానీ ఎక్కువగా కళ్ళల్లో నీళ్లు కనిపించే అది ఆ సీరియస్నెస్ అనేది కొద్దిగా మిస్ అవుతుందేమో, చిన్న డిస్టర్బెన్స్ ఏమో నాకు అనిపించింది. నెక్స్ట్ సినిమాలో మాత్రం అది ఒక్కటి చూసుకోవాలి. మేబీ తన ఐస్ అలానే ఏమో, బట్ నెక్స్ట్ టైం అయితే అది కవర్ చేసుకోవాలని మాత్రం నాకు అనిపించదు. ఒక్కటి తప్ప నేను ఇంకేం చెప్పాను. 3 వరకు ఇవ్వగలను. సినిమా బాగుంది, సినిమా మంచి సినిమా, తీసి పడేసే సినిమా అదేం కాదు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఎంగేజ్ ఉండే సినిమా, కూర్చోబెట్టింది. సస్పెన్స్ థ్రిల్లర్ కాబట్టి అలాంటి సినిమాలు నచ్చే ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. రాక్షసుల సినిమా మీకు నచ్చితే ఈ సినిమా కంపల్సరీ నచ్చుతుంది. యాజిటీస్ అని క్రైమ్ జోనర్ సస్పెన్స్ థ్రిల్లర్ ఇవి ఎలా ఉంటాయంటే ఈ కిడ్నాపుల మీద, మర్డర్ల మీద ఇవే ఉంటాయి. కానీ తీసే విధానం, ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్, ఆ పాయింట్లు దేని మీద తీస్తున్నారు, ఇది ఇంపార్టెంట్ కాబట్టి దాని మీద. అంటే ఇప్పుడు మానస్ సైకో కిల్లర్ అది చూస్తే మీకు తెలుస్తుంది. అంటే పాయింట్ బయట పెట్టేసామా లేదా అది అన్నీ కాదు, కానీ తన పెర్ఫార్మెన్స్ అంటే చాలా బాగా చేశాడు. చాలా అంటే చాలా. నాకు ఈ మధ్యకాలంలో చూసిన సినిమాల్లో మంచి పెర్ఫార్మెన్స్ చేసింది మానస్ అని అనిపించింది. చాలా బాగా చేశాడు. నాకు తెలిసి ఈ సినిమా తర్వాత మనోడు పడతాయి, సినిమా పడతా బాగా చేశాడు.